కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ నుండి జీప్ ర్యాలీ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు అప్పులు చేసు బంగారం అమ్మో ఆస్తులమ్మో హాస్పిటల్లో డబ్బులు కట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, వైపుని తీసుకుంటున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, ప్రతి పేదవాడికి కూడా 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్యం ప్రతి సంవత్సరానికి 5 లక్షల చొప్పున మీరు ఆయుష్మాన్ భారత్ పేరుతో ఈరోజు స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు కొత్త స్కీమ్ పెట్టారు. దాంట్లో ఇంతవరకు పేదవాళ్ళకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ఉండేది. ఈ రోజు నుంచి తెల్ల కార్డు లేకున్నా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మధ్యతరగతి ప్రజలకు, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు వైద్యం అందుబాటులో తీసుకొచ్చే విధంగా మరి నరేంద్ర మోడీ గారు తలాక్ తీసేసినా కానీ, లేక ఈరోజు మనకందరికీ తెలుసు మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చినా కానీ, రాముడు జన్మించినటువంటి స్థలంలో, రామ జన్మభూమి స్థలంలో రామ మందిరం నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 500 ఏళ్లుగా మన